ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మీకిష్టం లేక నన్ను చరణ్ కి దూరం చేయాలని ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో మోసాలు చేశారు. అదే మోసంతో మా నిశ్చితార్థాన్ని కూడా ఆపారు. అన్నిటినీ నేను భరిస్తూ వచ్చాను. ఇంత దారుణంగా కుట్ర చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. అదృష్టం బాగుండి నేను ఆ కూల్ డ్రింక్ తాగలేదు. పొరపాటున మీరు మందు కలిపిన కూల్ డ్రింక్ నేను తాగుంటే నేను మత్తు పదార్థాలు సేవించానని చెప్పి పోలీసుల ముందు రుజువయ్యేది. అరెస్ట్ అయ్యేదాన్ని, నా జీవితమే నాశనమయ్యేది. ఒక ఆడపిల్ల విషయంలో ఇంత దారుణంగా ఆలోచిస్తారా? అసలు మనసు అనేదే లేదా మీకు? మనసా? నీ వల్ల నా మనసు అనేది ఎప్పుడో చచ్చిపోయిందే. ఎప్పుడైతే నా కొడుకుని దక్కించుకోవాలని ఆలోచించడం మొదలు పెట్టావో అప్పుడే నీ విషయంలో నేను మనిషిగా ఆలోచించడం మానేశాను. నువ్వు డ్రామాలో చరణ్ పక్కన హీరోయిన్ అయి ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్ లో నువ్వు చరణ్ పక్కన ఎప్పటికీ హీరోయిన్వి కాలేవు. ఇప్పుడేదో మిస్ అయిందని అనుకుంటున్నావేమో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్నిసార్లైనా ట్రై చేస్తాను, ఏం చేసైనా సరే నిన్ను చరణ్ని దూరం చేస్తాను. నీ జీవితాన్ని నాశనం చేస్తాను. సరే, ట్రై చేయండి. ఏయ్, ఏంటి ట్రై చేసేది? పళ్ళు రాళ్ళ కొడతాను మధ్యలోకి వచ్చావంటే. ఇది మా అత్త కోడల మధ్య గొడవ. మధ్యలో దూరావంటే చరణ్ని నాకు దూరం చేయాలని ఇప్పటి వరకు మీరు చేసిన మోసాలు, కుట్రలు భరించాను. మీరింత దుర్మార్గం చేసిన తర్వాత కూడా నేను ఊరుకుంటే నాకంటే అసమర్థురాలు ఇంకెవరు ఉండరు. ఏం చేస్తావే? ఇప్పటి వరకు మీరేంటో చూపించారు కదా, నేనేంటో చూపిస్తాను. మా ఇద్దరిని విడదీయడానికి మీరు అడ్డదారులు తొక్కారు. మీలా నేను అడ్డదారులో రాను. కానీ ఏం చేస్తానో, ఏం చేయబోతానో ఎవ్వరికీ తెలీదు. అందరూ నా ఎదురుగుండానే ఉంటారు, కానీ మీ కళ్ళ ముందు జరిగేదాన్ని మీరాపలేరు. ఏం చేస్తానన్నది మీకు త్వరలోనే చూపిస్తాను. వెయిట్ చేయండి. ఏంటంటీ అదంతా స్ట్రాంగ్ గా చెప్తుంది? దాని ముఖం అదేం చేయగలదు? పల్లవి, బామ్మా, మీరేంటిక్కడ? నేనే రమ్మన్నాను ఫ్రెండు. అన్నయ్యకు నీకు నిశ్చితార్థం జరిగితే చూడాలని ఆశపడింది కదా, అది మిస్ అయింది. ఇప్పుడు డ్రామాలో అయిన నిశ్చితార్థం జరుగుతుంది కదా, చూసి ఆనందిస్తానంటే రమ్మన్నాను. అవునమ్మా. అవును, నువ్వేంటిలా ఉన్నావు? బామ్మా, ఏమైంది పల్లవి? ఏం జరిగింది ఫ్రెండు? ఎందుకు ఏడుస్తున్నావు? మా మమ్మీ ఇంత దౌర్జన్యానికి తలపడిందా? ఆ సుమలా చేసిన పని గురించి చరణ్కి తెలుసా? మమ్మీ ఇంత పని చేసిన తర్వాత అసలు నువ్వు ఎందుకు ఊరుకున్నావు ఫ్రెండు? ఈ విషయం గురించి స్టూడెంట్స్ అందరి ముందు చెప్పుంటే అందరికీ తెలిసి ఉండదు కదా ఫ్రెండు. అలా చేస్తే అత్తయ్య గారు తలదించుకోవాల్సి వచ్చేది కదా. ఆవిడ తలదించుకుంటే అది నాకు అవమానమే కదా చంటి. అందుకని అదేం చేసినా భరిస్తూ ఉంటావా? తగిన బుద్ధి చెప్తానని చెప్పొచ్చాను బామ్మగారు. నువ్వు కాదే, దానికి సరైన బుద్ధి నేను చెప్తాను. ఈ కాలేజీలో దాని కళ్ళ ముందే చరణ్కి నీకు నిశ్చితార్థం జరిపించి తీరతాను. బామ్మ, అవునే. ఒరే చంటి, మీ నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు.
అలాగే పంతులకు కూడా ఫోన్ చేసి నిశ్చితార్థం చేయాలని చెప్పు. అందరూ డ్రామా అనుకుంటుంటారు, నిజమేంటో తెలిసేలోపే మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగిపోతుంది. బామ్మ వద్దు బామ్మ, అలా చేయడం మోసం కదా. మోసం చేసే వాళ్ళని మోసం చేస్తే అది మోసం కాదు ఫ్రెండు. నువ్వేం బాధపడకు, ఏం జరిగినా మొత్తం బాధ్యతంతా నాదే. పద పద లోపలికి. హలో డాడీ. నానమ్మా నువ్వు వచ్చావేంటి? మీ ఇద్దరికి నిశ్చితార్థం కదా, చూద్దామని. ఇక్కడ జరిగేది నిశ్చితార్థం కాదు, డ్రామా. హా, మీ డ్రామాలేంటో తెలుసు, నా డ్రామా ఏంటో కూడా నేను చూపిస్తాను. ఏ డ్రామా అయితే చూడకూడదా? అమ్మా, ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? మీరొచ్చారేంటండి? నేనే రమ్మన్నాను. ఇంట్లో వాళ్ళందరికీ కాలేజీలో ఏంటి పని? నువ్వెందుకు వచ్చావమ్మా? తనిక్కడ స్టూడెంట్ కాబట్టి. మేము వాడికి పేరెంట్స్ కాబట్టి. ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది. అమ్మా పల్లవి, పద రెడీ చేస్తాను. చరణ్ నువ్వు కూడా రా. నేను రెడీగానే ఉన్నాను నాన్న. బా నువ్వు రారా, రా పద. అంటే నాకేదో తేడా కొడుతుంది. తేడా లేదు, ఏమీ లేదు. ఇక్కడేమైనా నిజంగానే నిశ్చితార్థం జరుగుతుందా ఏంటి? అవును, పంతులు గడ్డ వేసుకున్నాడేడి? ఏయ్, పంతులు గడ్డ పడి ఎక్కడరా? సార్ 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 అది అతనికి పర్సనల్ ప్రాబ్లం వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు సార్. మరి పంతులు లేకుండా నిశ్చితార్థం సెటప్ ఎట్లా? మీరేం కంగారు పడకండి సార్, డూప్లికేట్ పంతులు ఎందుకని అతని ప్లేస్ లో ఒరిజినల్ పంతులే దించుతున్నాను సార్. అవునా? ఆ, అయితే త్వరగా రమ్మను. ఇప్పుడే ఫోన్ చేసి పిలుస్తాను. హలో పంతులు గారు. బాబు నమస్తే పంతులు గారు. నమస్కారం. వచ్చేసారా? వచ్చేసాను. రండి రండి. నిశ్చితార్థం సెటప్ కి కావాల్సినవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి అలాగే. చూసుకోండి. కూర్చోండి. ఏంటంటే నిజమైన పంతులు వచ్చాడేంటి? అయినా ఇప్పటి వరకు డ్రామాలో ఉన్న పంతులు ఇతను కాదే. అంటే డ్రామాలో ఉన్న పంతులు ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయాడు. రియలిస్టిక్ గా ఉండాలని రియల్ పంతుల్ని పిలిపించమని భాస్కర్ సార్ చెప్తే నేనే పిలిపించా.